మేనల్లుడి కోసం చేస్తున్న ఫస్ట్ జ్యువెలరీ షాపింగ్ అన్నమాట ఈరోజు. ఆల్రెడీ నిన్న నేను వెళ్ళాను వైశ్యరాజు జ్యువెలర్స్లో, ఇంకా జిఆర్టీలో, ఇలా చాలా స్టోర్స్లో వెతికాను. ఆ ప్యాటర్న్ అయితే నాకు దొరకలేదు. సో చాలా వరకు ఇంట్రెస్టింగ్ షాపింగ్ బ్లాగ్. సో ఈరోజు ఈ వీడియోలో నేను ఒక స్పెషల్ పర్సనల్ షాపింగ్ అయితే చేయబోతున్నాను. మీ అందరికీ తెలిసిందే కదా, మా తమ్ముడికి బాబు పుట్టాడు. సో నేను మేనత్తనయ్యాను అనమాట. చాలా ఎక్సైటెడ్గా కొన్ని షార్ట్ వీడియోస్ పోస్ట్ చేశాను. ఫుల్ బ్లాగ్స్ అయితే ఏం పెద్దగా పోస్ట్ చేయలేదు. అండ్ ఈరోజు ఫస్ట్ ఫుల్ బ్లాగ్ మేనల్లుడి కోసం చేస్తున్న షాపింగ్ అనేది ఫుల్ వీడియోలో అయితే మీకు షేర్ చేసేబోతున్నాను. అండ్ నేను వచ్చేసి ఏం షాపింగ్ చేయబోతున్నానంటే, ఇది యాక్చువల్గా వాళ్ళ అమ్మమ్మ గిఫ్ట్ అనమాట. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు షాపింగ్ అయితే నేను చేస్తున్నాను. ఎందుకంటే సాహితీ కొంచెం ఇప్పుడు తనకి సిజేరియన్ అయింది కదా. సో ఆ టైంలో తను బయటికి వెళ్ళటం అది అంత సేఫ్ కాదు. సో ఎక్కువసేపు తను బయట టైం అది స్పెండ్ చేయలేదు. కాబట్టి నేను తన కోసం అని చెప్పి ఇప్పుడైతే షాపింగ్ చేయడం కోసం వెళ్తున్నాను. మా ఇంట్లో ఏంటంటే అబ్బాయి పుడితే ఎప్పుడు అమ్మమ్మ వాళ్ళ తరపు నుంచి మొలతాడు పెడతారనమాట. సో తెలిసే ఉంటుంది కదా, ఒక చిన్న పట్టీ టైప్లో చైన్ లాగా వచ్చి దాని కింద మువ్వల్లాగా వస్తాయి. సో అటువంటివి పెడతారనమాట అమ్మమ్మలు. మా మమ్మీ లక్కీకి అదే పెట్టింది, ఆదిత్యకి, మా మామయ్య వాళ్ళ పిల్లలకి కూడా వాళ్ళ అమ్మమ్మలు, ఇలా అందరూ అలాగే పెట్టారనమాట. సో అవి తీసుకోవడం కోసం అయితే వెళ్ళాలి. ఎందుకంటే అక్కడ సాహితీ వాళ్ళ ఊర్లో తునిలో ఆ ప్యాటర్న్ అసలు దొరకలేదన్నమాట. తను చాలా షాప్స్ వెతికింది కానీ అక్కడైతే దానికి దొరకలేదంట. సో అందుకని చెప్పి ఇంకా వైజాగ్లో నేను ట్రై చేస్తాను. తను ఇంకా ఎక్కువ తిరగడం కూడా అంత సేఫ్ కాదు, మంచిది కాదని చెప్పేసి నేనైతే ఇక్కడ ట్రై చేయడానికి వెళ్ళబోతున్నాను. సో చూద్దాము అక్కడ మనం అనుకున్న మోడల్ దొరుకుతుందా లేదా అని చెప్పేసి. ఆల్రెడీ నిన్న నేను వెళ్ళాను వైశ్యరాజు జ్యువెలర్స్లో, ఇంకా జిఆర్టీలో, ఇలా చాలా స్టోర్స్లో వెతికాను. ఆ ప్యాటర్న్ అయితే నాకు దొరకలేదు. సో చాలా వరకు స్టోర్స్ అన్ని ట్రై చేసేసాను. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను ఖజానాకి వెళ్ళబోతున్నాను అనమాట. ఖజానాలో ఆ ప్యాటర్న్, ఆ మోడల్ ఉందా లేదా, అది కూడా మనకి వెయిట్, మనకు కావాల్సిన వెయిట్లో దొరుకుతుందా లేదా అని చెప్పి వెతకడానికి అయితే వెళ్ళాలన్నమాట. సో చూద్దాము ఈరోజు షాపింగ్ అయినా సక్సెస్ఫుల్ అవుతుందా లేదా అని చెప్పి. సో ఇది వాళ్ళ బ్లాగ్ కంటెంట్ అయితే. సో చలో లెట్స్ గో షాపింగ్ కోసం. సో మొత్తానికి మేనల్లుడి కోసం షాపింగ్ చేయడానికి నేనైతే ఖజానాకు వచ్చేసాను. చాలా స్టోర్స్ వెతికాను తెలుసా. వైజాగ్లో కూడా ఆ ప్యాటర్న్ అసలు ఆ మోడల్ దొరకట్లేదు. మనకి నార్మల్గా చిన్న షాప్స్లో కూడా వెతికాను నేను, కానీ దొరకలేదన్నమాట. కార్పొరేట్ స్టోర్స్లోనే దొరకలేదు, మరి ఆ చిన్న షాప్లో దొరకలేదు, అస్సలు దొరకలేదు. అండ్ ఫైనలీ ఖజానాకు మాత్రం నేను వెళ్ళలేదు, ఇంకా ముందు రోజు లేట్ అయిపోయిందని చెప్పి ఖజానాకు వెళ్ళలేదు. ఇక్కడైతే ఖజానాకు వచ్చాను. వచ్చిన తర్వాత ఇక్కడ చూస్తున్నాను, ఇక్కడ మనకి మొలతాడులో 3 రకాల డిజైన్స్ అయితే చూపించారనమాట. చూడండి, ఇప్పుడు నేను పట్టుకునేది వచ్చేసి మన రిక్వైర్డ్ డిజైన్. అండ్ దీంతో పాటు ఇంకొక మోడల్ కూడా ఉంది చూడండి, అది పట్టీలాగా ఉందన్నమాట. కంప్లీట్ పట్టీలాగా డిజైన్. మా ఇంట్లో ఎక్కువ ఈ డిజైన్, నేను పట్టుకుని చూపిస్తున్న ఆ ఫస్ట్ డిజైనే ఎక్కువ మందికి ప్రిఫర్ చేసామన్నమాట. ఎక్కువ అలవాటు అదే. అండ్ ఇది వచ్చేసి ఇంకొక మిగతా కనిపిస్తున్నవన్నీ పట్టీ మోడల్. ఇక్కడ కూడా ఈ ప్యాటర్న్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు చూసారు కదా, ఈ నేను పట్టుకుని చూపిస్తున్న ఈ మోడల్ ఎక్కువ ఉన్నాయి. బట్ నాకు మా ఇంట్లో అలవాటు, మా ఇంట్లో కావాలి అనుకున్న మోడల్లో మాత్రం అక్కడ సింగిల్ పీసే ఉందన్నమాట. అండ్ వెయిట్ విషయానికి వచ్చేస్తే మనకి అది ఒక తులం పావులో కావాలి, అంటే 12 to 15 grams మధ్యలోనే కావాలి. అంతకన్నా హెవీ వెయిట్ వద్దనమాట. ఎందుకంటే ఎప్పుడో వేసేది కదా, ఇదైతే మేనేజబుల్, ఈ వెయిట్ అయితే బాగానే ఉంటుంది. అండ్ ఈ మోడల్లో అయితే మనకున్నది ఇక్కడ కూడా సింగిల్ పీసే ఉందన్నమాట. యాక్చువల్గా మా పిల్లలు చిన్నప్పటి టైంలో ఈ మోడల్ ఎక్కువ ఉండేవి, కానీ ఇవి ఇప్పుడు అవుట్ ఆఫ్ ట్రెండ్ అనుకుంటాను, మరి నాకు తెలీదు. బట్ ఇవన్నీ ట్రెండింగ్ కాదు, ఎప్పటి నుంచో ఉన్న మోడల్సే కదా, మరి ఎందుకు ఇప్పుడు అవైలబుల్గా లేదో నాకు తెలియదు. కానీ ఇక్కడ కూడా సింగిల్ పీస్ ఉంది. సో మిగతా చోట్ల అయితే అది కూడా లేదనమాట. అండ్ ఇది వెయిట్ ఎంత వస్తుంది ఏంటి అనేది చూడాలన్నమాట. వాళ్ళకి వెయిట్ చెక్ చేయమని చెప్పాను. ఆ వెయిట్ చెక్ చేసే లోపే ఇంతలోపు మన కళ్ళు ఊరుకుంటాయా, మిగతా ఐటమ్స్ అన్నిటినీ చూస్తున్నాను అనమాట. సో మొత్తానికి ఇది వెయిట్ చెక్ చేసిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే ఇది కూడా మన బడ్జెట్లో వచ్చేస్తుంది అనమాట. అంటే మనకి కావాల్సిన వెయిట్లో అయితే ఈ ఐటెం దొరుకుతుంది. ఎందుకంటే దీని వెయిట్ వచ్చేసి మనకి 12
6 12.5 అన్ని గ్రామ్స్ అలా ఉంటుందన్నమాట. సో ఓకే, పర్వాలేదు, మనకి కావాల్సిన వెయిట్లోనే దొరికింది అనిపించింది. అండ్ మా పిల్లలకి కూడా సేమ్ ఇదే మోడల్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి చిన్నప్పుడు పిల్లలకి మనం మొలతాడులాగా పెట్టచ్చు. అండ్ వాళ్ళు కొంచెం పెద్ద అయ్యాక మనం కూడా ఒక చిన్న ఫ్యాన్సీ నెక్ పీస్ లాగా కూడా ట్రై చేయొచ్చు అనమాట. అదిగోండి, వెయిట్ కూడా మనకి కావాల్సిన వెయిట్లోనే ఉంది. అండ్ చిన్నపిల్లలకి అందులోని అబ్బాయిలకైతే మాకు తెలిసినంత వరకు చైన్, బ్రేస్లెట్స్, ఉంగరాలు, తర్వాత ఈ మొలతాడు, అంతే. ఇంతకన్నా వేయడానికి ఏమి ఉండవు కదా. అదే అమ్మాయిలకైతే రకరకాలు ఉంటాయి. అండ్ అబ్బాయిలకి అమ్మాయిలకి ఇదే తేడా. అమ్మాయిలకి డ్రెస్సెస్లో కానీ ఇంకా ఇలాంటి జ్యువెలరీలో కానీ కావాల్సినన్ని ఐటమ్స్ గిఫ్ట్ చేయడానికి ఉంటాయి, కానీ అబ్బాయిలకి అసలు ఏమి ఉండవు. ఆ రకంగా ఇంకొక డిసప్పాయింట్మెంట్ అనమాట. అమ్మాయి పుట్టలేదు అని ఫీల్ అవుతుంటే జ్యువెలరీ కూడా ఖచ్చితంగా ఇలా ఫిక్స్డ్ జ్యువెలరీ తప్ప ఇంకేం పెద్దగా ఉండదన్నమాట స్పెషల్గా. మరి ఇంకేం చేస్తాము, ఇంకా ఏదో ఒకట్లే, సరే మనకు కావాల్సిన వెయిట్లో కావాల్సిన మోడల్లో దొరికింది కాబట్టి తీసేసుకుందాము అని ఈ జ్యువెలరీ అయితే తీసేసుకుందామని డిసైడ్ అయ్యాము. అండ్ దీంతో పాటుగా మేము కూడా తీసుకోవాలి కదా, మేనత్తగా నేను గిఫ్ట్ చేయాలి కదా. సో మేము కూడా తీసుకోవాలనుకున్నా. ఎలాగా వాళ్ళు ఈ మొలతాడు తీసుకుంటున్నారు కదా అమ్మమ్మలు, అండ్ మేము వచ్చేసి చైన్ తీసుకుందామని అయితే అనుకుంటున్నాము. సో చైన్స్లో కూడా ఇంకా మోడల్స్ అయితే చూస్తున్నాను, ఏం తీసుకోవాలి ఏంటి అనేది. అమ్మాయిలకి అయితే చాలా నెక్ పీసెస్ లాంటివి ఏవో డిఫరెంట్ ఐటమ్స్ ఉండొచ్చు, కానీ అబ్బాయిలకి ఇంకేం ఉండవు కదా. చైన్స్ చూపించండి అనగానే అక్కడ కనిపిస్తున్న అన్నీ కూడా అమ్మాయిల చైన్స్ అనమాట. అండ్ ఈ పర్ల్ సెట్ అయితే మాత్రం నాకు బాగా నచ్చింది. ఇవి చూడండి ఎంత బాగున్నాయి, బీడ్స్తో పర్ల్స్తో చాలా మంచి ఫ్యాన్సీ ఐటమ్ అయితే వచ్చిందనమాట. కాకపోతే నాకు ఖజానాలో కొంచెం ఇబ్బంది కలిగించే విషయం ఏంటంటే మనకి వేస్టేజ్ అది ఎక్కువ ఉంటుంది అనమాట. దీనికైతే 27% ఎంతో చెప్పారు వేస్టేజ్. సో చూడండి ఎలా ఉందో అసలు. వేసుకుంటే ఓకే బాగానే ఉంది, కానీ ఇందులో మనకి ఇప్పుడు ఆర్టిఫిషియల్లో కూడా దిగిపోయి కదా, వేసుకుంటే అది అసలు గోల్డ్ అన్నా కూడా ఎవరు నమ్మరేమో. సో ఇంకా చూసాను, కానీ ఇంకా అమ్మాయి కాదు కదా, అబ్బాయికే కదా, సరే ఇంకా చైన్ ప్యాటర్న్లోనే తీసుకుందామని చెప్పి చైన్స్లో మోడల్స్ అయితే చూస్తున్నాము. అండ్ నేను మీకు చూపించిన అన్నింట్లో కూడా నేను ఏ చైన్ తీసుకుని ఉంటాను అనేది గెస్ చేయండి. నేనేం తీసుకుంటున్నాను అనేది మీకు చూపించట్లేదు, ఈరోజు రివీల్ చేయట్లేదు. డైరెక్ట్గా బార్సాల రోజు నేను రివీల్ చేస్తాను. నేను ఏ మోడల్ తీసుకుని ఉండొచ్చు అనేది మీరు గెస్ చేయండి. సో ఇక్కడ డిఫరెంట్ మోడల్స్ చైన్స్ చూద్దాము అనుకుంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ ఖజానాలో నాకు వేస్టేజ్ చాలా ఎక్కువ అనిపించింది. అందుకని ఖజానాలో అయితే మేము తీసుకోలేదు చైన్. ఇంకెక్కడ మాకు మొలతాడులో మోడల్ దొరకలేదు కాబట్టి ఖజానాలో తీసుకున్నాము. కానీ నేనైతే చైన్ అయితే ఇక్కడ తీసుకోవట్లేదు, ఎందుకంటే వీటికి వేస్టేజ్ 20% 25% చెప్తున్నారు. చాలా ఎక్కువ వేస్టేజ్ అనిపించింది, అందుకనే నేనైతే ఇక్కడ తీసుకోవట్లేదు. సో మొలతాడు మాత్రమే అక్కడ ఖజానాలో తీసుకొని మేము లలితాకి అయితే వచ్చామన్నమాట. లలితాలో ఇంకా చైన్ మోడల్స్ అయితే చూస్తున్నాము. ఇక్కడ కూడా మనకి అక్కడ చూపించిన లాంటి సేమ్ అటువంటి మోడల్సే ఉన్నాయి, కాకపోతే లిమిటెడ్ ఉన్నాయి, ఎక్కువ మోడల్స్ ఎక్కువ ప్యాటర్న్స్ లేవు. సో ఇక్కడ చూపిస్తున్న మోడల్స్ చూడండి, వీటిల్లో నేను ఏది తీసుకుని ఉంటాను అనేది గెస్ చేయండి. కొన్ని మోడల్స్ ఏంటంటే మనకి చాలా స్టిఫ్గా ఉన్నాయన్నమాట. సో పిల్లలు ఏమన్నా కొంచెం రఫ్గా హ్యాండిల్ చేసి ఇలా నొక్కినట్టయితే అవి విరిగిపోతాయి. సో అందుకని ఆలోచిస్తున్నాను, లేదంటే ఆ ప్యాటర్న్స్ ఇంకా ఉన్నాయి. ఎక్కువ చూసారు కదా, అమ్మాయిల చైన్సే ఎక్కువ ఉన్నాయన్నమాట, అబ్బాయిలకి ఇవి మాత్రమే ఉన్నాయి. మీకు లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్న ట్రేలో ఉన్నవి మాత్రమే అబ్బాయిలకి అనమాట. సో వాటిల్లో ఒక చైన్ అయితే ఇక్కడ తీసుకున్నాను. సో మొత్తానికి మేము షాపింగ్ చేసింది అయితే మేనల్లుడి కోసం చైన్ అయితే గిఫ్ట్ చేశాము. అండ్ అమ్మమ్మల తరపు నుంచి తీసుకున్నది అయితే మీకు ఇందాక చూపించినట్టుగా మొలతాడు అయితే తీసుకున్నాము. మొలతాడు నేను మీకు క్లియర్గా ఇంటికి వెళ్ళాక కూడా ఇంకా క్లియర్గా చూపిస్తాను. అండ్ ఇది చూడండి, ఇది మనకి ఇలా ట్విస్ట్ అయ్యేలా లేదనమాట. ట్విస్ట్ అయితే అది ఇంకా విరిగిపోతుందేమో అని భయం వేస్తుంది. అండ్ ఇది వచ్చేసి గోధుమ గింజ అంటారు కదా, ఇదైతే నేను చిన్నప్పటి నుంచి, నేనేంటి ఇంకా మా మామయ్యలు మమ్మీ వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా ఉన్న మోడలే. సో అదైతే మనకి కొంచెం లాంగ్ లాస్టింగ్ ఉంటుంది కదా, అందుకని చెప్పి ఇంకా అటువంటి ప్యాటర్న్స్లో చూస్తున్నాం అనమాట. అండ్ వెయిట్ వచ్చేసి మా రిక్వైర్మెంట్ ఏంటంటే లైక్ ఒక 7 to 8 grams అలా ఉండాలి అని మేము అనుకుంటున్నాము. సో మేనత్తగా మరి ఆ మాత్రం పెట్టాలి కదా, అందుకని ఆ వెయిట్ అనుకుంటున్నాము. ఇంతకు ముందు అయితే అప్పటి రోజుల్లో మనం ఇప్పుడు పెట్టే ప్రైస్కి చక్కగా తులమున్నర కూడా వచ్చేసేవి. బట్ ఇప్పుడు ఏంటంటే మనకి ప్రైస్ చాలా
ఎక్కువ ఉంది కదా గోల్డ్, లైక్ తులం తీసుకుంటే మనకి ఆల్మోస్ట్ ఒక 1,00,000 రూపాయల దగ్గర అయిపోతుంది అనమాట. అందుకని చెప్పి మేనత్గా మా బడ్జెట్లో మేము ఒక 7 to 8 grams మధ్యలోని చైన్ ఉండేలాగా చూస్తున్నాము. సో ఏం తీసుకున్నాం అనేది బార్సాల రోజు రివీల్ చేస్తా. షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. పదండి ఇంటికి వెళ్ళి అక్కడ మీకు మొలతాడు మోడల్ అన్ని చూపించేస్తాను. చలో. సో మొత్తానికి చూసారు కదా, షాపింగ్ అయితే మేము చేసేసాం అనమాట. షాపింగ్ చేసేసి వచ్చాము. అండ్ మేము తీసుకున్నది వచ్చేసి ఇదిగోండి. మొత్తానికి చాలా వెతికాము. అండ్ లక్కీగా ఏంటంటే ఈ ఒక్క పీసే ఉందన్నమాట. ఈ ఒక్క మోడల్లో ఈ ఒక్క పీసే ఉంది. మిగతావన్నీ కూడా వెయిట్ కొంచెం అటు ఇటుగా ఉన్నాయి. చూడండి ఇదన్నమాట. ఈ వెయిట్లో మనకైతే వచ్చేసింది. చాలా అంటే మాకు ఫస్ట్ నుంచి కూడా ఇదే పిల్లలకి పెట్టడం అలవాటు అనమాట. కాకపోతే డిఫరెన్స్ ఏంటంటే మాకు ఈ మువ్వలు కొంచెం పెద్ద వస్తాయి, బట్ తినకి ఈ మోడల్కి వచ్చేసి కొంచెం చిన్న వచ్చాయి అనమాట. అదే డిఫరెన్స్. మిగతాదంతా కూడా సేమ్ ఒకేలా వచ్చిందనమాట. సో ఈ మోడల్ మొలతాడు అయితే మేము తీసుకున్నాము. ఇదైతే ఏంటంటే మనం వేసుకోవడానికి కూడా వీలవుతుంది అనమాట. పిల్లలు మగపిల్లలు కాబట్టి వాళ్ళు ఎక్కువగా యూజ్ చేయరు. వాళ్ళు యూజ్ చేసేసిన తర్వాత వాళ్ళు పెద్ద అయ్యాక కూడా మనం కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. లైక్ ఒక చిన్న పెండెంట్కి వేసుకుని ఇది హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. సో అందుకని చెప్పి ఈ ప్యాటర్న్ అయితే మేము ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాము. సో మొత్తానికి మేము అనుకున్న మోడల్, అనుకున్న డిజైన్ అంతా కూడా మనకి దొరికేస్తుంది అనమాట. సో చూసారు కదా, ఇది ఇవాళ వీడియో అయితే. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఎలా అనిపించింది మా మోడల్ అని చెప్పి కామెంట్ చేయండి. సో మరొక మంచి వీడియోలో కలుద్దాం. బాయ్ గైస్.